ఏంటి మనోహర్ ఇది? ఏం జరుగుతుంది? అమర్, అది నేను చెప్దాం అనుకున్నాను. ఎప్పుడు చెప్దాం అనుకున్నావు? ఇన్ని రోజులు మా మధ్య ఉంటున్నావు, మాతోనే ఉంటున్నావు, మా మనిషి అనుకున్నాం. కానీ నీ లైఫ్లో మాకు తెలియని విషయాలు కూడా ఉన్నాయని అనుకోలేదు. ప్లీజ్ అమర్, అలా అనుకో. మీ దగ్గర దాచాలని కాదు, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. రణవీర్ విషయంలో కూడా ఏదో సమస్య వచ్చిందని అమర్ చెప్పాడు. ఇప్పుడు ఈ నోటీసులు కూడా నీకు సంబంధించినవి, మేం తెలుసుకోవలసినవి ఇంకా ఏమైనా ఉన్నాయా మనోహరి? అయినా నీ గురించి ప్రతిదీ ఇలా బయట ఎవరి దగ్గర నుంచో తెలుసుకోవాల్సి రావడం ఏం బాలేదు మనోహరి గారు. ఏ విషయమైనా ధైర్యంగా చెప్పొచ్చు కదా, దాచాల్సిన అవసరం ఏముంది? చెప్పు మనోహరి, నీ సమాధానం కోసమే అందరం ఎదురు చూస్తున్నాం. అమర్కి నిజం తెలిసిపోయినట్టుంది. ఇంకా అబద్ధం చెప్తే మోసం చేస్తున్నానని అనుకుంటాడు. నిజం చెప్పడమే మంచిదే. సారీ అమర్, నీ దగ్గర నిజం దాచినందుకు ఐఎమ్ వెరీ సారీ. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, సంతోషాన్ని పంచుకున్నట్టు నా కష్టాల్ని కన్నీళ్ళని పంచుకోలేను. అందుకే నీకు రణ్వీర్ గురించి చెప్పలేదు. మా ప్రేమ. నేను కోర్టు నోటీస్ గురించి అడుగుతుంటే మళ్ళీ రణవీర్ అంటావేంటమ్మా? మీరేమడిగారో నాకు అర్థం కావట్లేదు. మేము ఈ కోర్టు నోటీస్ గురించి అడుగుతుంటే నువ్వేమో రణ్వీర్ గురించి చెప్తున్నావు. మీరు ఈ కోర్ట్ నోటీస్ చూడలేదా? చూడ్డానికి రాథోడ్ కొరియర్ ఓపెన్ చేశాడు. అప్పుడు ఆగు రాథోడ్, అది మనోహరి పర్సనల్. తను లేకుండా మనం చూసి చదవడం సంస్కారం కాదు. పెట్టే. నోటీస్ ఏంటో ఎందుకు వచ్చిందో తెలియాలి కదండి. తెలియాలంటే మనోహరిని అడిగితే సరిపోతుంది బాగి. ఇలా చూడడం తప్పు. రాథోడ్. సరే సార్. వీళ్ళకేం తెలీదా? సమయంతో గతంలో పాతిపెట్టిన నా పెళ్లిని నేనే అందరి ముందుకు తీసుకురాపోయానా? ఎంత పెద్ద ప్రమాదం తప్పిందే. అందులో ఏముందో తెలుసుకోవడానికి నీకోసమే ఎదురు చూస్తున్నాం మనోహరి గారు. మన డివోర్స్ పేపర్స్. ఇప్పుడు చెప్పమ్మా, ఆ నోటీసులు ఏంటి, ఆ గొడవ ఏంటి? అది అది ఆర్ఫనేజ్కి సంబంధించిన ఇష్యూ అంకుల్. అమర్, ఒక లోకల్ రౌడీ ఆర్ఫనేజ్ ఉన్న ల్యాండ్ని కబ్జా చేయాలని చూస్తున్నాడు. అతని మీద కోర్టులో నేను పిటిషన్ వేశాను. దానికి సంబంధించి నోటీస్ వచ్చింది అమర్. అవునా? మరిందాక నోటీస్ గురించి అడిగితే రణ్వీర్ గారి గురించి ఏదో చెప్పబోతున్నారు. అది రణ్వీర్ పక్కనున్న లాయరే ఈ కేసుని డీల్ చేస్తున్నాడు. దాని గురించే చెప్పబోయాను. సారీ అమర్, నీ దగ్గర విషయం దాచినందుకు. ఇప్పటికే ఇంట్లో చాలా సమస్యలున్నాయి. నా పర్సనల్ విషయాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక చెప్పలేదు. పర్వాలేదు మనోహరి, కానీ నీకు ఏ సమస్య వచ్చినా ఈ కుటుంబం నీకు తోడుగా ఉంటుందని మర్చిపోకు. సరే అమర్. కోర్టు ఇష్యూలో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నిర్మోహమాటంగా అడుగు. సరే అమర్, థ్యాంక్ యూ సో మచ్.
మిస్సమ్మా, మనోహరమ్మ గారు చెప్పిన ఒక్క మాట అయినా నీకు నిజము అనిపిస్తుందా? లేదు రాథోడ్, ఖచ్చితంగా ఆ నోటీస్ గురించి మనకి అబద్ధం చెప్పింది. రణ్వీర్కి మనోహరికి ఏదో సంబంధం ఉంది. అది బయటపడకుండా మను చాలా జాగ్రత్త పడుతుంది. సారుగాను ఒక్క సెకండు నన్ను ఆపటం లేట్ చేసుంటే ఆ నోటీస్ ఏంటో అప్పుడే తెలిసిపోయేది మిస్సమ్మా. నిజం నిప్పు లాంటిది రాథోడ్. ఎక్కువ రోజులు దాచాలని చూస్తే మనిషిని దహించి వేస్తుంది. మను నిజం బయటపడే టైం దగ్గర పడింది. వాడిని చంపబోయింది నేనే అన్న అనుమానం వచ్చినందుకే డివోర్స్ పేపర్స్ ఇంటికి పంపించాడంటే నేనే చేయించానన్న కన్ఫర్మేషన్ వస్తే మాత్రం నా ప్రాణాలే తీస్తాడు. ఓ, నా ప్రాణానికి వీడొకడు. హలో హలో బంగారం, ఎట్లున్నావు? ఏయ్, బంగారం ఏంట్రా బంగారం? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నీకు కాబోయే మొగుణ్ణి అనుకుంటున్నా బంగారం. ఏ కాదా? కాదంటే చెప్పు, 10 నిమిషాల్లో అమ్మారేంద్ర ముంగట్టుంటా. వద్దు వద్దు. గట్లరా దారికి. అయినా రణ్వీర్ నిన్నెందుకు పోలీస్ స్టేషన్ పిలిపించాడు? వాణ్ణి చంపాలనుకుంది నువ్వే అని తెలిసిపోయింది. లేదు, అనుమానం వచ్చిందంతే. మనిషి మస్తు డేంజర్ ఉన్నాడు కదా, అనుమానానికి స్టేషన్కి రప్పించిండంటే నిజం తెలిసే ఇద్దరిని దెబ్బకు చంపుతాడు కావచ్చు కదా. అందుకే ఈసారి నువ్వు వేయబోయే ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి. వాడు చావాలి. అయితదిరా భయ్, ఒక్కసారి కిస్మత్ బాగుండి తప్పించుకుంటూ కావచ్చు. ప్రతిసారికి అట్లనే కాదు కదా. నీ మాజీ మొగుణ్ణి కీర్తిశేషులు చేసే బాధ్యత నాది. సరే, కానీ జాగ్రత్త, దెబ్బ తగిలిన్నాడు. ఈసారి వాడిని చంపడం అంత సులువు కాదు. వాడి ప్రాణాలు తీయకుండా వాడికి దొరికావో చావే భయపడేలా నిన్ను చంపుతాడు. సరేది, ఎందుకు అట్లా మాటలతో భయపడతావు? వాణ్ణి చంపి నేరుగా ఆ ఇంటికే వస్తా. అయితే నీతో పెళ్ళి, లేదా అందరి ముందు నీ నిజ స్వరూపం బయట పెట్టుడే. మన లెక్క అప్పుడే అక్కడే సెటిల్ అయిపోవాలి. సరే, బాయ్. అంతా నా కంట్రోల్లో ఉంచుకునే లోపు మళ్ళీ అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుసుకుంటుంది. అది బలపడి నా ప్రాణాలు తీసేలోపే ఏదో ఒకటి చెయ్యాలి. హాయ్ అను. మరీ ఇలా మా కోసం దారిలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు, లోపల కూడా వెయిట్ చేయొచ్చు. ఏమైందను? కరెక్ట్గా 30 minutesలో ఫ్రెష్ అప్ అయ్యి స్టడీ హౌస్లో కూర్చోవాలి. 30 minutesలోనా? ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చాం, అప్పుడే స్టడీ హార్సా? అవును, ఫ్రెష్ అయ్యి కాసేపు గేమ్స్ ఆడుకుని మళ్ళీ చదువుకుంటాం. ఆగండ్రా. అను, నా మాట విను. చెప్పు. సి అను, మేము టైం టేబుల్ని ఫాలో అవ్వం, మా టైమింగ్ని ఫాలో అవుతాం. మరీ ర్యాంక్స్ కోసం ప్రాణత్యాగం లాంటివి చేయమనడం కరెక్ట్ కాదు కదా.
సో మేం చేసే అల్లరి, చేయని హోంవర్క్ ఇవన్నీ నువ్వు కొంచెం చూసి చూడనట్టు వదిలేయాలి, సరేనా? నేను చెప్పాను కదా అను చెప్తే నా మాట వింటుందని. అంజు నా మాటలకి వీళ్ళ ఎక్స్ప్రెషన్స్కి సింక్ అవ్వట్లేదేంటి? మీకు ఇచ్చిన 30 minutesలో ఆల్రెడీ 2 minutes అయిపోయాయి. మేము కాదు కూడదు అంటే ఏం చేస్తావు? దానికి నా దగ్గర ఒక స్కీమ్ ఉంది. కేర్ టేకర్ అనామిక రిపోర్టింగ్ సార్. పిల్లలు 2 minutes బ్యాక్ స్కూల్ నుంచి వచ్చారు సార్. 30 minutesలో తయారయ్యి కిందకు వచ్చి చదువుకోమని చెప్పాను సార్. దానికి వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలి అన్నారు సార్. మేం కాదు డాడ్, మేం కాదు, అంతా అంజు అంజు అంజు. గ్యాప్లో ఇదెక్కడికి వెళ్ళింది? అమ్మ బాబుయ్. అంజు పాప, ముందుకెళ్ళి మాట్లాడావుగా, ఇప్పుడు వెళ్ళి మాట్లాడవేంటి? వెళ్ళి మాట్లాడు. గుడ్ ఈవినింగ్ డాడ్. యాక్చువల్గా ఫ్రెష్ అవ్వడానికి 30 minutes అవసరం లేదు డాడ్, 10 minutes చాలు. ఇదే మీతో మాట్లాడదాం అనుకున్నా. సోల్జర్స్ కమ్ ఆన్. నాతోనే గేమ్స్ ఆడతారా? ఇప్పటి నుంచి నా మాట ఎలా వినరు నేను చూస్తాను. అనామిక గారు, పిల్లలకి మార్క్స్ రావడం ఇంపార్టెంట్. అలా అని మార్క్స్ కోసం వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టకండి. ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకు ఆల్రెడీ చాలా స్ట్రెస్ ఉంటుంది. మనం అందరం వాళ్ళకి ఆ టైంలో సపోర్ట్ ఇవ్వాలి, కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా స్ట్రెస్ అవ్వకూడదు. సరే మేడం గారు. ఇంకొక విషయం, పిల్లలకి ఆయన పేరు చెప్పి భయపెట్టకండి. ఆ భయం వల్ల వాళ్ళ మధ్య వచ్చిన దూరాన్ని తగ్గించడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నా. వాళ్ళు మీ మాట వినకపోతే నాకు చెప్పండి, నేను మాట్లాడతా. సరే సరే, వాళ్ళని ఫ్రెష్ అయ్యి కిందకి రమ్మని చెప్పండి. నేను వాళ్ళకి స్నాక్స్ రెడీగా పెట్టుంటా. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? ఏం లేదు రాథోడ్ గారు. మేడం గారు నిజంగా పిల్లలకి కన్నతల్లి కాదా? కాదు, ఎందుకు అలా అడిగారు? ఒక సవతి తల్లి పిల్లల్ని అంతలా ప్రేమించగలదా? నిజంగా మేడం గారు చాలా గ్రేట్. సార్, మీరు చెప్పినట్టుగానే ఇంటి చుట్టూ మొత్తం సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేశాను. 1 minute సార్. వాటి లైవ్ ఫీడ్ సార్. మీ ఇంటి చుట్టుపక్కల ఏ సస్పీషియస్ యాక్టివిటీస్ జరిగినా మీ ఫోన్కి అలర్ట్ వస్తుంది. ఎవరైనా గోడ దూకినా, గేట్లోంచి లోపలికి వచ్చినా, ఇలా ఏం జరిగినా మీకు వెంటనే అలర్ట్ వచ్చేస్తుంది. రేయ్, వెళ్ళి గోడ దూకరా. అలాగే అన్నా.
ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి. అన్నా ఇప్పుడు ఇంత సెక్యూరిటీ అవసరం అన్నా? మేము ఉన్నాం కదా. మొన్న ఒకడు మీరుండగానే నన్ను చంపడానికి ఒకడు కత్తి తీసుకుని నా రూమ్కి వచ్చాడ్రా. అయినా మీరు మరింత జాగ్రత్త పడతారని తెలిసినా మీ మీద అటాక్ చేసే ధైర్యం చేస్తాడంటారా? ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే నన్ను చంపాలన్నది వాడి నిర్ణయం కాదు, వాడి వెనక ఎవరో ఉన్నారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవన్నా? వాడి కళ్ళల్లో నా మీద కోపం కంటే భయాన్ని చూశాను. సో నన్ను చంపడానికి వచ్చిన వాడు భయపడిపోయి ఆగిపోయినా నన్ను చంపాలనుకున్న వాళ్ళు మాత్రం ఆగరు. ఖచ్చితంగా నన్ను చంపటానికి వస్తారు. నా గెస్ కరెక్ట్ అయితే ఈరోజు రాత్రే రావచ్చు. మిస్సమ్మా, వాటర్. మిస్సమ్ ఎక్కడుందో తెలీదు. సారేమో ఆవిడుందనుకుని వాటర్ తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయారు. వాటరే కదా, నేను తీసుకువెళ్ళిస్తాను. హే, నువ్వేంటి ఎక్కడున్నావు? ఇక్కడ ఉండక డ్యూటీ చేయడానికి బార్డర్కి వెళ్ళాను అనుకున్నావా? అంటే ఇప్పుడు రూమ్ లో సార్ ఒక్కరే ఉన్నారా? ఏ కంపెనీకి నువ్వు కూడా వెళ్తావా? అక్కర్లేదులే, ఆల్రెడీ అనామిక వెళ్ళింది కంపెనీ ఇవ్వడానికి. అవునా? ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? అనామిక మా గదికి వెళ్ళిందా? గ్లాస్ తీసుకొని మరీ వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ సార్, వాటర్. పాల గ్లాసా? ప్రస్తుతానికి నీళ్ళ గ్లాసే. అసలు అనామిక వాటర్ తీసుకొని ఎందుకు వెళ్ళింది? వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని రమ్మంటావా? అబ్బో, సారీ. అంటే మిస్ అమ్మ గారు లేరు, అందుకే నేను తీసుకొచ్చాను. మీ రూమ్ డోరే. ఏంటి మిస్ అమ్మా, సేమ్ సీన్ ఎక్కడో చూసినట్టుంది కదూ? లేదు. ఏ జరిగిందా? ఒక్కసారి అటు చూడు. నువ్వు చెప్పింది నాకెందుకో మళ్ళీ నీ సీన్సే రిపీట్ అవుతున్నాయనిపిస్తుంది మిస్ అమ్మా. గాలికి డోర్ పడినట్టుంది, నేను వెళ్ళిపోతాను.
jam jam.